హాయ్ అండి. బ్రెజా ఫేస్ లిఫ్ట్ అసలు ఈరోజు రేపు లాంచ్ అయిపోద్దేమో అన్నట్టు యూట్యూబ్ అంతా చాలా హంగామాగా అయితే ఉంది. బట్ నిజంగా బ్రెజా ఫేస్ లిఫ్ట్ అంత ఫాస్ట్గా లాంచ్ అవబోతుందా? లాంచ్ అయితే ఎలాంటి ఇంజిన్ ఆప్షన్స్ వస్తాయి? లైక్ టర్బో ఇంజిన్ ఇస్తారా, లేకపోతే న్యాచురల్ యాస్పెక్ట్ ఇంజిన్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే రెండూ ఉంటాయా? ఇలాగ డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. ఇంకా ఫీచర్స్ వైజ్ ఏమైనా చేంజెస్ పట్టుకొస్తున్నారా, ఇవన్నీ కూడా మాట్లాడదాం. యాక్చువల్గా యూట్యూబ్ మొత్తం చూసుకున్నట్లయితే బ్రెజా గురించి చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. బట్ నేను చేసిన అనాలిసిస్ ప్రకారం చాలా మటుకు సోర్సెస్ ఒకలాగా ఒక డైరెక్షన్లో హింట్ ఇస్తుంటే ఒక ఆథెంటిక్ సోర్స్ మాత్రం ఇంకో డైరెక్షన్లో ఉందన్నమాట. సో ఓవరాల్గా ఎవరిది కరెక్టు ఎవరిది రాంగు మొత్తం అనలైజ్ చేద్దాము. సో మీరు ఒకవేళ నెక్సాన్ కానీ 3XO లాంటి కారు కొనాలనుకుంటే డెఫినెట్లీ బ్రెజా ఫేస్ లిఫ్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ వీ షుడ్ నో అబౌట్. సో హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఫస్ట్లీ ఏమవుతుందంటేనండి, చాలా రోజుల నుంచి బ్రెజా ఫేస్ లిఫ్ట్ గురించి ఆల్రెడీ టాక్స్ అయితే అవుతున్నాయి, డిస్కషన్స్ అవుతున్నాయి. బట్ రీసెంట్గా ఏమైందంటే ఒక పర్సన్ ఏమో బ్రెజా ఒక బ్లాక్ కలర్ కెమోఫ్లాజ్డ్ అంటే బ్లాక్ టేప్ వేసి ఉన్న ఒక బ్రెజాని వీడియో అండ్ ఫోటో తీసి పెట్టాడనమాట. అందులోనే ఒక 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఎంతవరకు మారుతి కార్స్లో అసలు ఏ కారులో కూడా లేదు. ఫస్ట్ టైం ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ చూసేసరికి అప్పుడు ఇది బ్రెజా ఫేస్ లిఫ్ట్ అనమాట, దీనిలో ఇంకేమన్నా రాబోతుందా అని ఒక ఊహాగానాలు అయితే ఎక్కువ మొదలయ్యాయి. సో ఈ 6 స్పీడ్ గేర్ బాక్స్ వల్ల స్టార్ట్ అయింది ఈ డిస్కషన్ అంతా కూడా. సో దాని గురించి మనం మాట్లాడదాం. అంటే 6 స్పీడ్ గేర్ బాక్స్కి ఇంజిన్ ఆప్షన్స్కి లింక్ ఏంటో మాట్లాడదాం. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ సాధారణంగా ఈ స్పై ఇమేజెస్ కనిపిస్తాయి కదా ఎప్పుడైనా సరే లాంచ్ అవ్వకముందు, అవి సాధారణంగా ఫుల్గా కప్పేసి ఉండేలా జాగ్రత్త పడతారు. బట్ ఇక్కడ భిన్నంగా దీనికి ఏమైందంటే ఆ టేప్ కొన్ని ప్లేసెస్లో తీసేసి ఉన్నదనమాట. హెడ్లైట్స్ దగ్గర, ఆ సైడ్ క్లాడింగ్స్ దగ్గర అలా తీసేసి ఉంచారు. అంటే ఇది కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది. సో ఇది మారుతి వాళ్ళే కావాలని లీక్ చేశారని కూడా ఒక టాక్ అయితే ఉంది. సో దాని గురించి కూడా కొంచెం ఇంకా డీటెయిల్గా అయితే మాట్లాడదాం. సో ఇప్పుడు ఇంతకీ లాంచ్ డేట్ ఎంత దగ్గరలో ఉందా ఏంటి అని అంటే దాని ఆన్సర్ నేను ఇస్తాను. ఎందుకంటే దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఫీచర్స్ గురించి కానీ ఇంజిన్ ఆప్షన్స్ గురించి కానీ. సో ఫీచర్స్ గురించి చూసుకున్నట్లయితే డెఫినెట్లీ అండి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే బ్రెజా ఎప్పటి నుంచో అప్గ్రేడ్ చేయలేదు. 2025లో ఒక్కసారి మాత్రం సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇంప్రూవ్ చేశారు. 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా చేసేసి దాంతోపాటు మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చేసి దాంతోపాటు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఇవ్వడం, అలా సేఫ్టీ ఇంప్రూవ్మెంట్స్ చేశారు తప్పితే ఓవరాల్గా ఫీచర్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ చేయలేదన్నమాట. కానీ ఇప్పుడు వచ్చే బ్రెజా ఫేస్ లిఫ్ట్లో టచ్ స్క్రీన్ పెద్ద ఉండొచ్చు, తర్వాత వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి, 360 కెమెరా కూడా ఇచ్చే అవకాశం ఉంది, తర్వాత అడాస్ లెవెల్ 2 కూడా ఇచ్చే అవకాశం ఉందని అయితే స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది. సో ఫీచర్స్ వైజ్ ఎందుకంటే కాంపిటీషన్కి దగ్గరగా ఉండాలి కాబట్టి ఇవన్నీ పట్టుకొచ్చే అవకాశం అయితే చాలా మటుకు ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఇంజిన్ ఆప్షన్స్కి వచ్చినప్పుడు ఇంజిన్ ఆప్షన్స్లో అసలు ఏముంటాయని చూస్తే మనకి వాళ్ళు 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది టీస్ చేశారు. సో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉండబోతుందని తెలుస్తుంది. సో ఈ 6 స్పీడ్ గేర్ బాక్స్ నేను కొంచెం ఎంక్వైరీ చేస్తే నాకేం తెలిసిందంటే మారుతి వాళ్ళు బ్రెజాని విటారా అని చెప్పేసి దాన్ని యూరోప్లో యాక్చువల్గా దీన్ని అమ్ముతున్నారు. అది 6 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. కానీ అందులో ఎక్కువ మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ అయితే అమ్ముతున్నారు అనమాట. సో ఇక్కడ ఈ 6 స్పీడ్ గేర్ బాక్స్ టర్బోతో కూడా యాక్చువల్గా దాన్ని కపుల్ చేసే అవకాశం ఉంది. మనకి ఇప్పుడు ఈ టర్బో ఇంజిన్ ఆప్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆటో కార్ వాళ్ళు కూడా టర్బో ఇంజిన్ వస్తుందని చెప్తున్నారు. ఆటో కార్ మ్యాగజైన్ వాళ్ళు అది కూడా 1 లీటర్ టర్బో వాళ్ళు చెప్తున్నారు. 1.2 చెప్పట్లే, 1 లీటర్ టర్బో ఫ్రాన్స్లో ఉన్న ఇంజినే పెడతారంటే వాళ్ళు చెప్తున్నారు. సో 1 లీటర్ వస్తుందా 1.2 లీటర్ వస్తుందా ఇప్పుడు చెప్పడం అయితే కష్టం. సో ఒకవేళ ఇది వస్తుంది అంటే టర్బో వస్తే మరి న్యాచురల్ యాస్పెక్ట్ ఇంజిన్ రాదా, 1.5 లీటర్ రాదా అంటే నా అనాలిసిస్ ఏంటంటే 1.5 లీటర్ గ్యారంటీగా ఉంచుతారండి. ఎందుకంటే 1.5 లీటర్ ఉంటేనే కదా, అంటే న్యాచురల్ యాస్పెక్ట్ ఉంటేనే కదా సిఎన్జీ ఇవ్వడానికి అవుతుంది. ఎందుకంటే మారుతి వాళ్ళు ఇంతవరకు టర్బోతో సిఎన్జీ ఇవ్వలేదు. సో టర్బోతో సిఎన్జీ ఇస్తారని కూడా నేను అనుకోవట్లేదు. సో న్యాచురల్ యాస్పెక్ట్తో సిఎన్జీ ఉంటుంది కాబట్టి సో న్యాచురల్ యాస్పెక్ట్ కూడా గ్యారంటీగా ఉంచుతారు. అలాగని టర్బో పెట్టరా అంటే టర్బో పెట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గేర్ బాక్స్ మార్చారు అండ్ టర్బో పెడితే
బ్రిజా మారుతి వాళ్ళకి బ్రిజాకి ట్యాక్స్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఎంతవరకు ట్యాక్స్ 40% మనం కడుతున్నాము. అదే బ్రిజా టర్బోలో దింపితే కొన్ని వేరియంట్స్ టర్బో ఇంజిన్ ఉన్నవి మేబీ కొంచెం ప్రైజ్ అడ్వాంటేజ్ దొరికే అవకాశం ఉంది. అంటే ప్రైజ్ అడ్వాంటేజ్ కంప్లీట్గా దొరకకపోయినా ట్యాక్స్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. సో ఇట్ కెన్ కాంపీట్ విత్ అదర్ కార్స్, నెక్సాన్ కానీ 3XO కానీ కంపీట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సిఎన్జి కూడా కావాలి కాబట్టి న్యాచురల్ యాస్పైర్డ్ ఇంజిన్ గ్యారంటీగా ఉండాలి, టర్బో కూడా ఉంటుంది. అండ్ సో ఇలా ఏం చేస్తారంటే వేరియంట్స్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చేమో. కొన్ని వేరియంట్స్లో టర్బో ఇస్తారు, కొన్ని వేరియంట్స్ న్యాచురల్ యాస్పైర్డ్ ఇంజిన్ ఇస్తారు, కొన్నింట్లో న్యాచురల్ యాస్పైర్డ్ ఇంజిన్ ప్లస్ సిఎన్జి ఇస్తారని అనుకుంటున్నాను. సో ఇలాగ మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇంకా నాకెందుకో ఒక పక్క స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా ఇస్తారేమో అని ఒకటి డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మారుతి ఏంటంటే హైబ్రిడ్ అండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వైపు అడుగులేస్తుంది ఇండియన్ గవర్నమెంట్కి అనుకూలంగా. ఎందుకంటే విక్టోరియస్లో కూడా స్ట్రాంగ్ హైబ్రిడ్ పట్టుకొచ్చారు. అండ్ చాలా మటుకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనికన్నా చిన్న కార్స్ అయిన బలినోలోని ఫ్రాంక్స్లో కూడా హైబ్రిడ్ పట్టుకొస్తారని చెప్పేసి టాక్స్ అయితే ఉన్నాయి. హైబ్రిడ్ కానీ ఫ్లెక్స్ ఫ్యూల్ కానీ పట్టుకొస్తారని చెప్తున్నారు. సో దెర్ ఇస్ హై పాసిబిలిటీ దట్ ఇందులో హైబ్రిడ్ వచ్చే అవకాశం కూడా నాకు అనిపిస్తుంది. ఇంజిన్ ఆప్షన్స్ ఇలా మల్టిపుల్ ఆప్షన్, టర్బో ఇంజిన్, న్యాచురల్ యాస్పైర్డ్ ఇంజిన్ విత్ సిఎన్జి, మళ్ళీ హైబ్రిడ్ కూడా ఇస్తే కనుక ఇట్ విల్ బికమ్ ఏ హ్యూజ్ రేంజ్. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ సెల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంజిన్ ఆప్షన్ విషయంలో అయితే ఇది నా అనాలిసిస్ అండి. మీకేమనిపిస్తుందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా లాంచ్ డేట్ విషయం వచ్చేసరికి ఈ లాంచ్ డేట్ విషయం అయితే అరే చాలా మటుకు క్లోజ్గా ఉందే, అన్నీ అనుకుంటున్నాం, అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, దగ్గరికి లాంచ్ అయ్యి 2 monthsలో లాంచ్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని అనిపించే లోపలే ఇంకా వేరే ఇండికేషన్స్ కూడా వస్తున్నాయి. సో ఇక్కడ ఎందుకు 2 months లోపల లాంచ్ అయిపోద్దని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుందో అది చెప్తాను. దాని తర్వాత ఎందుకు అవ్వదేమో అని ఒక డౌట్ ఉంది, అది కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు, ఎంత ఓపెన్గా 6 speed గేర్ బాక్స్ ఇవన్నీ చూపించారు. సో ఇది కావాలని చూపించినట్టే అనిపిస్తుంది. మారుతి వాళ్ళు దీన్ని ఇంటెన్షనల్గా లీక్ చేసినట్టుగానే అనిపిస్తుంది ఈ స్పై షాట్ అయితే. సో ఇంటెన్షనల్గా ఎప్పుడైనా ఏ కంపెనీ ఎప్పుడు లీక్ చేస్తుంది అంటే వాళ్ళు క్లోజ్ టు లాంచింగ్ ఉన్నప్పుడే లీక్ చేస్తుంది. ఎందుకంటే చాలా రోజులు ఉండగా, ఇంకా 6 months ఉండగా ఇప్పుడే లీక్ చేసింది అనుకోండి, మారుతి బ్రిజా యొక్క సేల్స్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే మారుతి బ్రిజా కొనాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఆగిపోతారు. అరే ఫెసిలిటీ రాబోతుంది, ఇప్పుడు మళ్ళీ ఇది కొనుక్కుంటే బుక్ అయిపోతామని చాలామంది ఆగిపోతారు. ఎవరైతే అవేర్నెస్ ఉండదో వాళ్ళు కొనేస్తారు తప్పితే మిగతా వాళ్ళు ఆగిపోతారు. సో ఇక్కడ ఈ స్పై షాట్స్, ఈ ఇండికేషన్స్ అన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే మోస్ట్లీ ఇప్పుడు లాంచ్ అయిపోద్ది అని చెప్తున్నాయి. మోస్ట్లీ ఇట్ విల్ గెట్ లాంచ్ అని చెప్తున్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తుంది ఏంటంటే తొందరలోనే లాంచ్ అయిపోద్ది అనేది ఇండికేట్ చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆటో కార్ మ్యాగజైన్ వాడు ఏం చేశాడంటే ఇది 2026 ఫెస్టివ్ సీజన్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే 27 అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఆటో కార్ అనేవాడు కొంచెం రెప్యూటెడ్ మ్యాగజైనే కాబట్టి వాడికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాడు ఇలాగ రాశాడు. కానీ వాడిని ఎంతవరకు నమ్మాలి అంటే వాళ్ళు బయాస్డ్ ఉన్నారా, కార్ కంపెనీతో వాళ్ళు ఏమన్నా ఇదయ్యారా కానీ తెలీదు. బట్ జనరల్గా ఏంటంటే ఆటో కార్ వాళ్ళు చెప్పారంటే మోస్ట్లీ రిలయబుల్గా ఉంటుంది. సో వాడేమో ఆటో కార్ ఈస్ హింటింగ్ ఎట్ సెప్టెంబర్, లైక్ ఫెస్టివల్ టైం అలా చెప్తున్నాడు. కానీ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ మనం మైండ్లో పెట్టుకున్నట్లయితే కనుక, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్గా మారుతి వాళ్ళు లీక్ చేసి ఉంటే కనుక ఈ స్పై షాట్స్ని డెఫినెట్లీ అది 1-2 monthsలో లాంచ్ అవ్వకపోతే కష్టం. సో అలా చూసుకుంటే నాకు 90% ఛాన్సెస్ అయితే ఈ బ్రిజా మార్చ్ ఆర్ ఏప్రిల్లో గ్యారంటీగా లాంచ్ అవుద్దని నాకు అనిపిస్తుంది. బట్ 10% ఎక్కడో తేడా కొడుతుంది అంటే ఆటో కార్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ మిస్టరీ కంప్లీట్గా విడిపోవాలంటే మనం దీన్ని ఇంకొంచెం ఫాలో అప్ చేయాలి. మేబీ కొన్ని రోజుల తర్వాత అప్డేట్స్ వస్తే ఇంకా మీకు చెప్తాను. నాకైతే ఎంతవరకు అనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లాంచ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మార్చ్ ఆర్ ఏప్రిల్లో. బట్ మైనర్ ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ ఇట్ మే గెట్ డిలేడ్. సో మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. అండ్ మీకున్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కనుక కామెంట్స్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో. అండ్ మీరు ఎంతవరకు చూసారు అంటే డెఫినెట్లీ మీకు వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక కార్ మామా కమ్యూనిటీ ఉంది. కార్ మామా కమ్యూనిటీలోకి వస్తే మీరు వేరే మెంబర్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. కార్ కంపెనీ వైజ్ గ్రూప్స్ ఉన్నాయి, టాటా, మహీంద్రా, మారుతి అలాగా. అందులో మీరు జాయిన్ అవ్వి మీరు డిస్కషన్స్ చేయొచ్చు అండ్ కొటేషన్స్ షేర్ చేస్తారు మిగతా మెంబర్స్. సో ఆ కొటేషన్ యూజ్ చేసుకుని డిస్కౌంట్స్ మీరైతే పొందొచ్చు. చాలామంది 50,000 కన్నా ఎక్కువ డిస్కౌంట్స్ అయితే
పొందారనమాట డిస్కౌంట్స్. సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నది. డిజైర్ అలాంటి కార్స్ ఇంకేమన్నా చూస్తున్నట్లయితే కనుక మన దాంట్లో ఈ ప్లేలిస్ట్ ఉంది, ఫస్ట్ టైం కార్ బయర్ చెక్ లిస్ట్. ఇది మీరు ఇందులో వీడియోస్ అయితే మీరు చూడొచ్చండి. థ్యాంక్ యూ.